నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అదానీని ప్రధాని మోడీ కాపాడుతున్నారు. రాహుల్ గాంధీ. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు. సీఎం చంద్రబాబు. ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగారు. నారా లోకేష్ మండిపాటు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై ప్రశ్నలకు అనిత సమాధానాలు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అనిత వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికా భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని విమర్శించారు. అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. It's now pretty clear and established in America that Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States. And I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot-free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it. And it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani. And the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. గతంలో హైదరాబాద్లో రేస్ జరిగింది. దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడిగుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళిన ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఏపీకి అవమానం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిగిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని నారా లోకేష్ చెప్పారు. చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకని. ఆయన ఒక మాట అన్నారు, అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 billion, $10 billion, $15 billion పెట్టుబడి పెడుతున్నారు. ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివరీ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది. అధ్యక్ష, తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీల వెనకాల నేను పరిగెడుతున్నా. అధ్యక్ష, ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను. అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు, రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ కి. దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఎంఓయూ అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు. 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను.
సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నా అధ్యక్ష. వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్ లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్న, కాంటాక్ట్స్ ఉన్న పేద మధ్యతరగతి ప్రజల సొంతంటి కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని భాజపా ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆమె వెల్లడించారు. విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో అవినీతి, నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల్లోనూ ఆయన అవినీతి చేశారని విమర్శించారు. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడానికని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. వైకాపా ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు. గంజాయిని సాగు చేసినా, తరలించిన పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి 5,000, 4,000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000, 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష. ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి. ఇంకా అదృష్టం అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వారికి చావైన శరణ్యం అధ్యక్ష. అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారను, మార్పుడు ఫొటోస్ పలానా వాళ్ళకి పంపిస్తామని, ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలు తీసుకోలేదా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమైండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్లే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైనవి అధ్యక్ష.
ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ తాలూకా టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళు ఒక 10 స్టెప్పుల ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష, మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు, అందులో గాంజా ఉంది, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి, ఇంత అమౌంట్లు కట్టాలి. ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష, అదొకటి, అది పెద్ద స్కామ్. డాక్టర్లు సైబర్ క్రైమ్ దీని మీద రేపు చేయాలి అధ్యక్ష. దీని మీద ఒక చర్చ జరగాలి, జనాలు కూడా అవేర్నెస్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఇంకో పక్క దశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిబుల్ ఐటి కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష, రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90% డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష, రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చినాం, తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. తిరుమల శ్రీవారిని తమిళ కమేడియన్ సంతానం నటి మసూమ్ శంకర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పించి అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. பேசுங்க சார். ஜம்ப் பண்ணிலாம் வந்துட்டு இருக்கு. வாங்க ஒரு கண்டிப்பாக லட்டா நான் வாங்கிக்கிறேன். தேங்க்ஸ். ஓகே போதுங்க. தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான், அதே மாதிரி தான் இந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். ஸோ நல்லபடியாக படம் முடிஞ்சு வெற்றி அடையணும்ட்டு. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు చేతులెత్తి మొక్కుతున్నా అని హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో సగం తెలుగువారు ఉండడానికి ముఖ్య కారకులు చంద్రబాబు అని ధీమా వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేసి ఆవశ్యకతను దేశమంతటికి వివరించారని అన్నారు. ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే పంచాయత్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ డ్యూస్ రైతులకు కావాల్సింది 1674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థుల మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులెత్తి నేను నా మనస్ఫూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్లి చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా గాని ఊళ్ళల్లో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. గుంటూరు ఆరెండల్పేటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ తమ పనిని వేగవంతంగా చేసి డిసెంబర్ చివరిలోపు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు. గౌరవ సోదరులు లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టినా, నోటిఫికేషన్లు ఇచ్చినా మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక, సోదరులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా తెలుసు కనుక, మాదిగ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే, మాదిగ కులాల నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అనేది మేము హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం, ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. కానీ అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్ రావాలని చెప్పి, వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మాదిగ నిరుద్యోగులు కోరుకోవడంలో అర్థం ఉన్నది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. మా ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు మేము అభినందిస్తున్నాం, అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కాబట్టి. కానీ అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయం మర్చిపోకుండా తదుపరి నోటిఫికేషన్లు త్వరగా రావాలంటే వర్గీకరణ రిపోర్ట్ త్వరగా రావాలి కనుక ఆ నివేదిక త్వరగా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసంలో గురువారం వైసీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వైసీపీ పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ విధానానికి నిరసనగా ఈ నెల 23న శనివారం పలమనేరు సభ జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో సమావేశమై సభ నిర్వహణపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, మేధావులు, మాల సంఘాల వారు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 23 శనివారం నందు పలమనేరు జెండామఠం కమ్యూనిటీ హాల్లో మాల మహానాడు సభ జరుగుతున్నది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న దాడులు, వివక్ష, వాళ్ళకి రావాల్సిన పథకాలు అమలు విధానం పైన చర్చ ఉంటుంది. కావున నియోజకవర్గంలో ఉన్న మాలలు, మాల విద్యార్థులు, మాల సంఘాలు, మేధావులు, ఉద్యోగస్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాలల ఐక్యతను చాటాలని తెలియజేస్తున్నాం. ఈ నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అమలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మంచిదే. కానీ దానికి వెంటనే నిధులు విడుదల చేసి ఎస్సీల అభ్యున్నతికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న మాలలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ చేయడము రాబోయే రోజుల్లో ఈ పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదం ముక్తి ఉంది. కావున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో, పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ వర్గీకరణ జరగకుండా చూడాలని తెలియజేస్తున్నాము. తత్వశాస్త్రం అనేక అధ్యయన రంగాలకు మూలశాస్త్రమని, దీనిపై పట్టు సాధించడం ద్వారా సామాజిక, సాంకేతిక రంగాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య కెఆర్ రజని అభిప్రాయపడ్డారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మానవ విలువలు, సామాజిక నైతికత దిగజారుతున్నప్పుడు తత్వశాస్త్రం అవసరం కనిపిస్తుందన్నారు. Your place is high and unique in the awesome history of mankind. You didn't receive any higher education, but stood as a chief designer of entire Western thought. The love for your family is extraordinary, but they never understood your splendid genius and universal outlook. How sad it is, dear Socrates, great master, you are misunderstood by your bosom sons and wife. You allowed to evolve the universal judgments and discovered the dialectical method to have a fundamental agreement and a common ground on. వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణకారమై దాడులు జరిగిన ఘటనలు ఎన్నో చూశామని హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పలు సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల కాలంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుని శిరస్సు ఖండన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడులకు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అనేకమైన దాడులు, విధ్వంసాల్లో అతి ముఖ్యమైనది దేవాలయాలపై దాడులు. అధ్యక్ష, ఇప్పటి వరకు మనం జరిగిన ఈ సభల్లో అన్ని దాడుల కోసం, విధ్వంసాల కోసం చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ మన సనాతన ధర్మంలో మనం హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తున్న మన హిందూ దేవాలయాల మీద సుమారు 250 దేవాలయాల మీద దాడులు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఐదేళ్లలో. అందులో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన రామదేవత శ్రీరాముని విగ్రహం శిరస్సు కట్టేశారు అధ్యక్ష.
అదేవిధంగా పిఠాపురంలో, అదేవిధంగా అంబర్వేది, కాకినాడ, ఇలా సుమారు చెప్పుకుంటూ పోతే మన దుర్గమ్మ కోవిల్లో 3 సింహాలు, రథం మీద ఉన్న 3 సింహాలు మాయమైపోయాయి అధ్యక్ష. ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో ఎవరు చేశారు, ఇది ఎందుకు చేయించారు, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉంది అధ్యక్ష. మన సనాతన ధర్మమైన హైందవ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలి, అవమానపరచాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర అధ్యక్ష ఇది. దీన్ని చాలా పెద్ద కుట్రగా భావించి మన సభలో తప్పకుండా మీరు దీని మీద ప్రత్యేకమైన చర్చ చేసి దీని మీద ఒక కమిటీ వేసి పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్పోర్టు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన ఇటీవల చేపట్టారు. ఈ క్రమంలో వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలోని సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించినట్లు పలాస ఆర్జీఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు. మనకి ఈ పలాసకి దగ్గరలో మన పలాస డివిజన్, శ్రీకాకుళం డిస్టిక్లో పలాస డివిజన్లో మనకి వజ్రపకత్తూరు అలాగే మందస నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పరంగానే మనకి ఏదైతే ఫిజిబిలిటీ ఉందో ఏంటనేది చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ రావడం జరిగింది. వాళ్ళు మొత్తం చూశారు. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో, ల్యాండ్ డీటెయిల్స్ కానీ, టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ, ఎన్ని డీటెయిల్స్, సాయిల్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తో అన్నిటికి. తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో. సార్ ఈరోజు ఎవరెవరు వచ్చారు సార్? అధికారులు ఎవరెవరు వచ్చారు? ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ వచ్చారు. అలాగే మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను, ఆర్డీఓని, అదేవిధంగా ఆల్ తహసీల్దార్స్, మండల్ సర్వేయర్స్, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి డీడీ గ్రౌండ్ వాటర్ కానీ, అలాగే మెట్రాలజీ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది స్టడీ చేయడానికి. మొత్తం మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం మేము. ఓన్లీ 22 అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా మళ్ళీ మేము ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.